ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం రోమపత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డకై లేపబడెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడెంతో ఒక పాపికి, లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఒక మెట్టు, ఒక పైకి ఎక్కే అవకాశం, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశం వచ్చినట్టు చూపిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా అని మాట్లాడుతుంది. అంటే యేసుక్రీస్తు లేకపోతే ఈ భూమి మీద ఏ ఒక్కడు నీతిగా మార్చబడే అవకాశం లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుదినమందు ఆరాధనకు సమకూర్చబడే మనము, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సిద్ధపడవలసిన మనము ఎరగవలసిన విషయము ఏంటంటే, ఎందుకు మనము ఆరాధన చేయాలి, మన స్థితి ఏంది ఎరిగి ఆరాధన చేయాలి. మనం ఎట్లున్నామంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము, మనం ఎవరమంటే అపరాధులం. అపరాధం అంటే మనం తప్పిపోయిన వారు, మనము శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ అపరాధులమైనం. ఈ భూమి ఏం చేస్తుందంటే, భూమి ఉన్న అందరికీ, ఈ భూమిలో ఉన్నవన్నీ అపవాదికి అప్పగింపబడి ఉన్నాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది శోధింపబడుతూ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఈ లోకం మీద అధికారం నాకు అప్పగింపబడి ఉన్నది అని చెప్తుంది. ఎట్లా అంటే, మనకు తెలియకుండానే మనం సాతాను యొక్క బంధకంలో ఉన్నాం. ఎందుకంటే మన మొదటి తండ్రి అయిన, పితరుడైన ఆదాము చేసిన పాపాన్ని బట్టి. అయితే ఇక్కడ ఏమైంది, మనకు కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు వలన మనం ఏమవుతున్నామంటే, నీతిమంతులుగా తీర్చబడుటకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయినాడు. ఎట్లా చూడండి ఒక మాట, ఇదే రోమపత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ప్రియమైన వాళ్ళారా, మనం ఎవరమంటే అపరాధులం మాత్రమే కాదు, కానీ ఇంకా ఏమంటున్నాడు, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా. చూడండి ఎట్లున్నదో మన పరిస్థితి. మనం ఎందుకు అపరాధులం అంటే బలహీనులము, భక్తిహీనులము. బలహీనులం అంటే అర్థం ఏమిస్తుందంటే, ఏ చిన్న విషయానికైనా బలహీన పడతాం, అంటే భయపడతాం అన్నట్టు, చేయలేం ఏ పని అయినా, ఎక్కువసేపు ప్రార్థన చేయలేం, ఎక్కువసేపు దేవునితో గడపలేం, అన్ని బలహీనంగా ఉంటాము. ఇంకోటి భక్తిహీనత, దేవుని నమ్ముకున్నామని పేరు ఉంటుంది కానీ ఎక్కువసేపు ఆరాధన చేయలేం, దేవుని వాక్యంలో మనం గడపలేం. ఇది ఇంకో విషయం ఏముందంటే, 8వ వచనంలో ఉన్న మాట, ఇంకొక మాట ఏంటంటే మధ్య భాగంలో, ఎట్లా అనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి, మనం ఎందుకు అపరాధులం అంటే, అపరాధులు అనగానే ఏదో కాదు, కానీ మనలో ఉన్న లక్షణాలు ఇవి: బలహీనులము, భక్తిహీనులము, ఇంకా పాపులము అని చెప్తున్నాడు. పాపుల కొరకు చనిపోయినాడు యేసు. ఒక మంచోని గురించి ఎవడన్నా సాయం చేయొచ్చు, నీతిమంతుడిగా ఉంటే, అంటే వాని జీవితం బాగుంది అన్నప్పుడు కొందరు ఏదో రకంగా జామీన్ పడవచ్చు. తప్పిద్దాం, ఏదో పొరపాటున పోలీస్ స్టేషన్ పోతే జామీన్ ఇచ్చి, అయినా మంచోడు, ఏదో పొరపాటు జరిగిందని జామీన్ ఉండొచ్చు. కానీ మనలాంటి మోసగాలకు చూపులో, మాటలో, ఊహలో అసహ్యమైనవి ఆలోచన కలిగిన మనకు ఎవరు పూటపడతారు? యేసు ప్రభు మన ఎన్ని ఎరిగి కూడా బలహీనత, భక్తిహీనత, మనం ఇంకా పాపులమై ఉండగా. ఇంకో మాట ఏం రాసినారంటే 10వ వచనంలో ఉంది, ఏలైనగా శత్రువులమై ఉండగా. ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా మిత్రులకు, లేకుంటే ఎట్లాంటి శత్రుత్వం లేనికి ఏదన్నా సహాయపడవచ్చు, కానీ మనం ఎవరమంటే శత్రువులమై ఉండగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు, శిలువలో చనిపోయినాడు, మృత్యుంజయుడిగా మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డాడు. ఈ అనుభవం మనకుందా? ఈ అనుభవంను మనం స్పృశించి, అంటే మనం అది ఆలోచన కలిగి స్పృహలో ఉండి, ప్రభువా నిజమే, నేను బలహీనుని, భక్తిహీనుని, పాపిని, దేవునికి శత్రువునిగా ఉండి ఈ అపరాధంతో నిండిన నా కొరకు నీవు చనిపోయినావు, తిరిగి లేచినావు. నీ ప్రేమ వర్ణించే శక్యం కానిదని మనం ఆరాధన చేసే వరమై ఉందాం. దేవుడి మాటను దీవించిన చిన్న ఆరాధన చేద్దాం. పరమ తండ్రి, యేసుక్రీస్తు నామమును బట్టి స్తోత్రములు. యేసుక్రీస్తు ద్వారా గొప్ప రక్షణ ఇవ్వడానికి మార్గము, సత్యము, జీవమైన దేవునిగా ఈ లోకానికి మీరే వచ్చినారు. కోట్ల కొల దూతల్లో ప్రధానుడుగా నిరంతరం స్తోత్రములు అంగీకరించబడే పొందే స్థితిని వదులుకొని వచ్చినావు. నీ ప్రేమకై స్తోత్రములు. పాపిని, బలహీనుని, భక్తిహీనుని, శత్రువునైన నా మీద కలువరి శిలువలో నా పాపమంతా మోసి నన్ను విడిపించిన నీ ప్రేమకై స్తోత్రం.
ఈ నీవు చేసిన మేలు, నీవు ఇచ్చిన రక్షణకి ఏమీ లేక జీవితాంతం స్తుతించిన తక్కువ అని ఒప్పుకొని నా హృదయంలో కలిగిన కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.